ప్రభావతి అయితే ఇంకా సత్యం దగ్గరకు వచ్చి నా కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారంట, ముందు వెళ్ళి తనని తీసుకొని రండి అని చెప్పనని ఇంకా చాలా బతిమలాడుతుంది. అసలుకి వాడి దగ్గరకు నేను వెళ్ళను అని చెప్పని సత్యం అయితే మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ఇంకా సత్యం వినిపించుకునేటట్టు లేడు అని చెప్పని ఇంకా బాలు దగ్గరికి అయితే వెళ్ళి తన బాధ అంతా చెప్పుకుంటుంది. నేను ఏ రోజు నిన్ను తల్లిగా చూడలేదు, కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, వాడు అలా జైల్లో ఉన్నాడు అంటే నాకు మనసు చాలా బాధగా ఉంది అని అనగానే ఇంకా ప్రభావతి కళ్ళలో కన్నీళ్ళు చూసిన బాలు అయితే ఇంకా నేరుగా వెళ్ళి ఇంకా తనని కాపాడాలని చెప్పనని వెళ్తాడు. ఇంకా సత్యం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ముందే బాలుకి అక్కడున్న పోలీస్కి అయితే పడదు. చాలాసార్లు గొడవలు పడి ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవలే ఉన్నాయి. ఇంకా అలా చూసిన తర్వాత మనోజ్ అయితే ఫుల్గా తాగేసి ఇంకా షర్ట్ కూడా విప్పి కూర్చోబెట్టుంటారు. సార్, ముందు మా అన్నయ్యని ఆ పరిస్థితులు నేను చూడలేకున్నానంటే మీరందరూ తాగే బ్యాచేనా అన్నట్టుగా ఇంకా బాలుతో అయితే ఆ పోలీస్ అంటాడు. ఇంకా బాలు అలాగే తనని చూసిన తర్వాత, సార్ మా అన్నని విడిచేసిందంటే మీరందరూ కూడా ఇలాగే తాగుబోతులు బ్యాచినా, అసలుకి ఎలాంటి కొడుకులు కన్నావయ్యా అని చెప్పనని ఇంకా బాలు ముందే సత్యవని మాట్లాడేసరికి అందులో అసలు సత్యవని ఎవరు ఏ మాట అన్నా అసలు బాలుకు నచ్చదు. అందులో బాలుకు నచ్చిన పోలీసు ఇంకా ఆ మాట మాట్లాడుతుంటే, సార్ మా నాన్న విషయంలో మీకు అనవసరం, మా నాన్నని అడిగేంత అర్హత మీకు లేదు అన్నట్టుగా ఇంకా మాట్లాడతాడు. ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఈ లోపల ఇంకేసే వచ్చి వాళ్ళతో ఇంకెలా సత్యం మాట్లాడి వాళ్ళని అయితే ఇంక పంపించేస్తారు. ఇంకా అలా పంపించేసిన తర్వాత రోహిణి అయితే నేను అనుకున్న ప్లేస్కి నేను వెళ్ళాలి, నేను నా మొగుడుతోనే నేను ఉండాలి, నాకు మనోజ్ అంటే ఇష్టం, నేను ఆయనతోనే కోడలుగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు అన్ని నిజాలు తెలిసిపోయినాయి, ఇంకా ఆ ఒక్క నిజం కూడా ఎందుకు తెలియకుండా ఉండాలి అని చెప్పని అన్నట్టుగా ఇంకా మరొక ప్లాన్ అయితే చేస్తుంది. అది కూడా ఎలా అంటే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు వాళ్ళు మీనాకో కానీ ఎవరికో వరకు ఫోన్ చేయి అన్నట్టుగా చేస్తుంది. ఇంకా వెంటనే అయితే విద్య కూడా ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తుంది. ఇంకా రోహిణి హాస్పిటల్లో ఉంది అని ఫోన్ చేయగానే ఎవరు అయితే రెస్పాన్స్ అవ్వరు. ఇంకా విద్య అయితే తను ప్రెగ్నెంట్ అంట ఆంటీ అని చెప్పని అనేటప్పటికీ ఇంక ఎక్కడో ఒక దగ్గర అయితే ప్రభావతికి చిలుక్కుమంటుంది. అంటే తన కోడలు కడుపుతో ఉంది అని చెప్పన్న విషయానికైతే ఇంకా అసలు విషయానికి వచ్చిన తర్వాత ఇంకా తను కడుపుతో ఉందని చెప్పనని ఇంకా రోహిణి వాళ్ళమ్మ చింటూని తీసుకొని అయితే ఇంకా హాస్పిటల్కి వస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చింటూని పట్టుకొని రోహిణి అయితే ఇంకా చాలా ఏడ్చేస్తుంది. ఇంక ఈ లోపలే అక్కడికి ప్రభావతి వాళ్ళు కూడా వస్తారు. నానా, నిన్ను నేను దూరం చేసుకున్నాను అని చెప్పనని ఒక సొంత కొడుకులాగా ఎలా మాట్లాడుతుంది. ఇంకా అదంతా మాట్లాడిన తర్వాత ఇదంతా కూడా అయితే ప్రభావతి అయితే వినేస్తుంది. ఏంటి, నీకు ఇదివరకు ఒక కొడుకున్నాడా అంటే అవును, ఇన్ని విషయాలు కూడా తెలిసిపోయాయి కదా, ఈ విషయం కోసమే నేను ఇన్ని అబద్ధాలు చెప్పవలసి వచ్చింది అన్నట్టుగా ఇంకా చింటూ తన కొడుకు అన్న విషయాన్ని అయితే ఇంకా రోహిణి బయట పెట్టేస్తుంది.